ఈరోజు ఏప్రిల్ 28వ తేదీ మంగళవారం. పసిడి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,51,970 పలుకుతుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,41,550 వద్ద ఉంది. బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. నిన్నటితో పోల్చి చూస్తే బంగారం ధర తగ్గినట్లు చూడవచ్చు. పసిడి ధరలు తగ్గడానికి అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న పరిణామాలే కారణంగా చెప్పవచ్చు. అయితే డాలర్ విలువ పెరగడం కూడా బంగారం ధర తగ్గడానికి ఒక కారణంగా నిపుణులు పేర్కొంటున్నారు. డాలర్ విలువ పెరిగే కొద్దీ బంగారం ధర తగ్గుతుంది. గడిచిన ఏడాది కాలంగా గమనించినట్లయితే బంగారం ధర దాదాపు 80% వరకు పెరిగినట్లు చూడవచ్చు. అయితే బంగారం ధరలు జనవరి 23వ తేదీన ఆల్ టైమ్ రికార్డ్ స్థాయి 1,83,000 వద్ద నమోదు చేసినట్టు చూడవచ్చు. అక్కడ నుండి బంగారం ధర భారీగా పతనం చూడవచ్చు. ప్రస్తుతం బంగారం ధర ఆల్ టైమ్ రికార్డుతో పోల్చి చూస్తే దాదాపు 32,000 తక్కువగా ట్రేడ్ అవుతున్నట్లు చూడవచ్చు. మరోవైపు బంగారంలో పెట్టుబడి పెట్టేవారు ఎక్కువగా గోల్డ్ ఈటీఎఫ్ స్కీమ్లోనే పెట్టుబడి పెడుతున్నారని నిపుణులు పేర్కొంటున్నారు. గడిచిన కొంతకాలంగా గమనించినట్లయితే గోల్డ్ ఈటీఎఫ్లలో పెట్టుబడి పెట్టేవారి సంఖ్య రెట్టింపు అయిందని నిపుణులు చెబుతున్నారు. ఇక ఈరోజు వెండి ధర ఎలా ఉందో చూద్దాం. 1 కేజీ వెండి ధర 2,48,666 పలుకుతుంది. వెండి ధర నిన్నటితో పోల్చి చూస్తే నేడు పెరిగినట్లు చూడవచ్చు. సిల్వర్ ధర మార్కెట్లో భారీగా తగ్గింది. ఆల్ టైమ్ రికార్డు స్థాయి 4,25,000 పోల్చి చూస్తే వెండి ధర దాదాపు 40% వరకు తగ్గినట్లు చెప్పవచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో వెండి ధరలు తగ్గుతున్న నేపథ్యంలోనే ఈ పరిణామం చోటు చేసుకుంది. నిజానికి బంగారం తరహాలోనే వెండి ధర కూడా ఆల్ టైమ్ రికార్డులను బద్దలు కొట్టి ముందుకు దూసుకువెళ్ళింది. దీనికి ప్రధాన కారణం వెండి డిమాండ్ మార్కెట్లో పెరగడమే. అయితే బంగారం తరహాలోనే వెండి కూడా ఒక సురక్షితమైన పెట్టుబడి సాధనంగా చూడడం వల్లనే అసాధారణమైన పెరుగుదల కనిపించిందని నిపుణులు చెప్తున్నారు. ఇదిలా ఉంటే వెండి ధర ప్రస్తుతం మార్కెట్లో ఆల్ టైమ్ రికార్డ్ స్థాయి నుంచి క్రమంగా తగ్గుతూ వచ్చింది. నిజానికి వెండి ధర పెరగడానికి ప్రధాన కారణం ఇండస్ట్రియల్ డిమాండ్ అని నిపుణులు పేర్కొంటున్నారు. సోలార్ ప్యానెల్స్ తయారీలోనూ ఎలక్ట్రికల్ వాహనాల తయారీలో సైతం వెండి వాడకం అనేది కీలక పాత్ర పోషిస్తోంది. అందుకే వెండి డిమాండ్ భారీగా పెరిగిందని చెప్పవచ్చు. మరోవైపు వెండి మైనింగ్ కూడా తగ్గడంతో ధర డిమాండ్ భారీగా పెరిగిపోయాయి. మరోవైపు సిల్వర్లో పెట్టుబడి పెట్టేవారి సంఖ్య కూడా ప్రపంచవ్యాప్తంగా పెరుగుతుంది. ముఖ్యంగా సిల్వర్ ఈటీఎఫ్ రూపంలో పెట్టుబడులు భారీగా చేరుకుంటున్నాయి. అయితే ప్రస్తుతం వెండి ధర తగ్గుతున్న నేపథ్యంలో సిల్వర్ ఈటీఎఫ్లో పెట్టుబడి పెట్టేవారు జాగ్రత్తగా వ్యవహరించాలని నిపుణులు పేర్కొంటున్నారు.